ఇదానీం వయం సర్వే 92తమ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం 92వ లహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 11 శ్లోకాల్లో 2వ శ్లోకంలో విశేషం తెలుసుకుందాం. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభతే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢజహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభతే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. మూఢ, ఓ మూర్ఖుడా, జహీహి ధనాగమ తృష్ణాం, డబ్బు సంపాదించాలి 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 అనే కోరికను విడిచిపెట్టవయ్యా. సంతృప్తే ధనం, సంతృప్తిని మించిన ధనం ఉందా? కురు సద్బుద్ధిం మనసు వితృష్ణాం, మనస్సులో కోరికలను తగ్గించుకో. విగతం తృష్ణ వితృష్ణ అంచేత కురు సద్బుద్ధిం, మనసులో మంచి బుద్ధి మంచి ఆలోచనలు పెట్టుకో. భగవన్నామ స్మరణలో నీ మనసును లగ్నం చేయి. ధనాగమ తృష్ణాం జహీహి, విడిచిపెట్టు. వితృష్ణాం మనసి కురు. వితృష్ణాం అంటే కోరికను విడిచిపెట్టడం. విగతం తృష్ణ వితృష్ణ, కోరికను విడిచిపెట్టడం, అది నేర్చుకో. అది మనసులో అటువంటి ఆలోచన పెట్టుకో. కోరికలపై ఆలోచన పెట్టుకోకు. ధనం సంపాదించాలి, అది కొనాలి ఇది కొనాలనే కోరికలకు ఒక కళ్ళెం వేసి వాటికి అంతు లేదు. అంచేది ఎలా బ్రతకాలి నువ్వు? ఎల్లభసే నిజ కర్మోపాత్తం, ఎల్లభతే నిజ కర్మోపాత్తం. నువ్వు న్యాయార్జితంగా నువ్వు చేసే పని వల్ల ఏదైతే ధనం సంపాదిస్తున్నావో న్యాయార్జితంగా పరిమితంగా అది నీకు చాలు. యత్ లభతే నిజకర్మోపాత్తం, నువ్వు స్వధర్మాన్ని అనుసరించి సంపాదించే ధనం యత్ లభతే ఏదైతే పొందుతున్నావో విత్తం తేన వినోదయ చిత్తం, తేన దాంతో ఆ ధనంతో చిత్తం వినోదయ, నీ మనసును సంతృప్తిగా ఉంచుకో. సంతృప్తిని మించిన ధనం లేదు. ఎంత అద్భుతమైన సందేశం చూడండి. అందుకనే ప్రస్థానత్రయ సందేశాలన్నీ కూడా 11 శ్లోకాలు అందించారు. ఇది చాలు, ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఇప్పుడు మనం 92వ లహరిలో ఉన్న విశేషాలు తెలుసుకుందాం. 92వ లహరిలో శంకర్ల వారు విశేషమైన వర్ణన చేశారు. అమ్మవారి యొక్క మకుటాది పాదాంత వర్ణనం, కిరీటం దగ్గర నుంచి పాదం వరకు ఉన్నటువంటి అద్భుతమైన ఆభరణాల వర్ణన చేశారు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వరభృతః శివస్వచ్ఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధికుతుకం. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వరభృతః శివస్వచ్ఛాయా ఘటిత కపట ప్రచ్ఛదపటః త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దృశాం దోగ్ధికుతుకం. భగవతి, ఓ జగన్మాత, నీ యొక్క మంచత్వం, మంచము యొక్క రూపం పొందాడు. మంచం అంటే అమ్మవారు ఉండే ఒక వేదిక. ఆ రూపాన్ని పొందారు ఎవరో తెలుసునా? ద్రుహిణ హరి రుద్ర ఈశ్వరభృత. ద్రుహిణ హరి రుద్ర ఈశ్వరభృత. వీళ్ళు అమ్మవారి వేదికకు 4 కాడలయ్యారు, 4 పాదాలు.
మంచానికి 4 కోళ్ళు ఉంటాయి కదా, అలా 4 మంచం కోళ్ళు ఎవరండి? అద్భుతమైన మూర్తులు. ఎవరు? ద్రుహిణ బ్రహ్మదేవుడు, హరి శ్రీ మహావిష్ణువు, రుద్ర రుద్రుడు, ఈశ్వర ఈశ్వరుడు. ఈ నలుగురు కూడా మంచానికి కోళ్ళుగా ఉన్నారట. అంటే అర్థం ఏమిటి? అమ్మవారి యొక్క దివ్య శక్తికి ఆధారభూతములై ఉన్నారు అని అర్థం. గతాహ పొందినవారై శివ శివతత్వాత్మకుడైన అసలు పరమపురుషుడున్నాడే ఆయన యొక్క స్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపట, స్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్ఛదచట, నిర్మలమైన కాంతితో కూడినటువంటి కపట వస్త్రమై అమ్మవారు ఒక వస్త్రాన్ని ఆచ్ఛాదనగా వేసుకున్నారు. అలా ఆ ఆచ్ఛాదిత వస్త్ర రూపంలో అద్భుతమైన శక్తి ఉంది. ఏమిటిది? త్వదీయానాం భాసాం, నీ యొక్క అద్భుతమైన తేజస్సులే ఆ వస్త్రంలో ఉన్నాయి. ప్రచ్ఛదపట, పట అంటే వస్త్రం. ఆ ప్రచ్ఛదపట కప్పుకునే నువ్వు పచ్చడం, అమ్మవారు పైన ఒక పచ్చడం, రత్నాలు తాపి అలంకరించబడినట్టు ఒక అద్భుతమైన శాలువా లాంటిది అమ్మవారికి అలంకరించారు. ఎవరు? వసున్యాది వాగ్దేవతలు. అలా ఆ వస్త్రంలోనే అద్భుతమైన తేజస్సులు ఉన్నాయి. ప్రతిఫలన రాగా రుణతయ, త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగా రుణతయ, నీ యొక్క ఆ వస్త్ర తేజస్సులు అద్భుతంగా ప్రతిఫలిస్తున్నాయి. ఎక్కడ? నీ కిరీటంలో. ఈ కాంతులు కిరీటంలో ప్రతిఫలిస్తున్నాయి. త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయ, ఆ ఎర్రదనం నవరత్నాల యొక్క కాంతులు అలా కిరీటంలో ఉన్నాయి. శరీరీ, అలా కంటికి ఆ రూపం కనిపిస్తుంది. అది ఎలా ఉందంటే ఆ కిరీటం ఈ రత్నాల కాంతులు అక్కడ ప్రతిఫలించి శృంగార రసయివ, శృంగార రసయివ, రసాల్లో ప్రథమ రసం శృంగార రసం ప్రసిద్ధది. నవరసాలు శృంగార హాస్యకరుణ రౌద్ర వీర భయానక బీభత్సాద్భుత శాంతాశ్చ రసా నవ ప్రకీర్తితా. అలా అందులో ప్రథమ భావన, రసాలంటే భావనలు, మనసులో కలిగే భావనలు. అందులో ప్రథమ భావన శృంగార భావన. ఆ శృంగార భావన రత్నాల కాంతులతో ఆ కిరీటంలో కనిపిస్తోంది. అందుకనే పరమేశ్వరుడు నీ దగ్గరే ఉంటాడు అని ఎంత అద్భుతంగా వివరించారు. అంచేత దృశాం కుతుకం దోగ్ధి శృంగార రస ఇవ దృశాం కుతుకం దోగ్ధి. ఆ పరమేశ్వరుడు ఈ కిరీట కాంతుల యొక్క శృంగార భావనతో నీ దృష్టిని ఆకట్టుకోవడానికి, నేను చూడడానికి జిజ్ఞాసతో ఉన్నాడు. అమ్మా జగన్మాత, బ్రహ్మ విష్ణు రుద్రేశ్వరులు అనే నలుగురు కూడా నీ మంచానికి, నువ్వు కూర్చున్న వేదికకు నలుగురు కామరూపులై మంచపు కోళ్ళుగా మారి నిన్ను సేవిస్తున్నారమ్మా. నువ్వు కప్పుకునే వస్త్రం ఎలా ఉందంటే సదాశివ తత్వం, తెల్లటి కంతులు, రత్నకాంతులు, అవి అరుణకాంతులు వ్యాపించగా అవన్నీ కూడా కిరీటంలో ప్రతిఫలించి శృంగార రసం రూపుదాల్చిందా అన్నట్టుగా నీ నేత్రాలకు, నిన్ను చూస్తున్న పరమేశ్వరుడి నేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే మూలాధార స్వాధిష్టాన మణిపూర అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాల స్వరూపాలన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. అమ్మవారు ధరించినటువంటి ఆ రత్నాల్లో నవరత్నాలు అద్భుతమైన శక్తి చక్రాల యొక్క విశిష్టమైన ఆధారాలు. గతాస్తే మంచత్వం ద్రుహిణ హరి రుద్రేశ్వర భృత శివస్వచ్ఛఛాయ ఘటిత కపట ప్రచ్ఛదపట త్వదీయానాం భాసాం ప్రతిఫలన రాగారుణతయా శరీరీ శృంగారో రసైవ దుషాం దోగ్ధి కుతుకం. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే అనంతర లహరీ అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः జగన్మాతృదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. స్వస్తి.